హాయ్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా ఛానల్లో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్లు అయితే ఉండవు. సో నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నేను కేవలం నా వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, 25,050 కాల్ ఆప్షన్ అయితే నేను లిమిట్ ఆర్డర్లో అయితే బై చేశాను, బట్ అది యాక్టివేట్ అయితే కాలేదు. సో అందుకే నేను ఏం చేశానంటే వెయిట్ చేశాను కొంచెంసేపు, ఎందుకంటే మనకి స్టాప్ లాస్ అయితే దొరకలేదు. సో మార్కెట్ అయితే కొంచెం మూవ్ అయితే ఇచ్చేసింది. సో అక్కడైతే నేను లిమిట్ ఆర్డర్ పెట్టాను, కానీ యాక్టివేట్ అయితే కాలేదు. సో నేను వెయిట్ చేస్తున్నాను కిందికి వస్తుందేమని, కానీ మార్కెట్ సో ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో క్యాన్సిల్ చేసేసి మరి హై దగ్గర అయితే నేను ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ వచ్చిందో ఆ రెడ్ క్యాండిల్ దగ్గర నేను బై అనేది ప్లాన్ చేస్తున్నాను. చూడండి, బాగా గమనించండి ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ బై చేశాను. సో బై చేస్తున్నప్పుడు నాకు స్టాప్ లాస్ యాక్టివేట్ అయితే కాలేదన్నమాట. సో అందుకే నేను మళ్ళీ క్యాన్సిల్ చేశాను. మరి మూవ్ అయితే వెళ్ళిపోయింది. సో అందుకే నేను వెయిట్ చేశాను స్టాప్ లాస్ కోసం. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అందుకే రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను బై అనేది ప్లాన్ చేశాను. సో 250 దగ్గర అయితే నేను బై అనేది ప్లాన్ చేశాను. అలాగే నా స్టాప్ లాస్ వచ్చేసేసి రెసిస్టెన్స్ కింద అయితే నా స్టాప్ లాస్ని ప్లేస్ చేశాను. సో ఈ ట్రేడ్లో నాకు దాదాపుగా 1300 రూపీస్ అయితే స్టాప్ లాస్ ఉంది. సో నేను వెయిట్ చేశాను, ఇంకా యాక్టివేట్ అయితే కాలేదు. చూడండి, సో యాక్టివేట్ అయితే అయింది. ప్రస్తుతం 500 రూపీస్ లాస్ట్లో అయితే ఉంది. చూద్దాం అప్ వెళ్తుందా లేదంటే లాస్ ఇస్తుందా. సో చూడండి, కొంచెం మూవ్ అయితే అవుతుంది. సో ఇక్కడ కొంచెం రిజెక్షన్ అయితే ఎదుర్కొంటుంది. సో 850 వరకు అయితే వెళ్ళింది. సో నేను వెయిట్ చేస్తున్నాను టార్గెట్ వరకు. రాగానే నేను నా స్టాప్ లాస్ని అయితే ట్రైలింగ్ చేసుకుంటాను. సో మళ్ళీ డౌన్ అయితే వస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఒక 300 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉంది. దాదాపుగా 850 వరకు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 200 రూపీస్ వరకు రిటర్న్ వచ్చేసింది. చూద్దాం, నేనైతే నా స్టాప్ లాస్కి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. సో ఈ విధంగా నేను టార్గెట్ అనేది పెట్టుకున్నాను. సో R2 వరకు వెళ్తుందని. చూద్దాం వెళ్తుందా లేదా. సో మధ్యలో రిజెక్షన్స్ ఉన్నాయి కొన్ని, అందుకే స్ట్రగుల్ అవుతుంది. సో 900 వరకు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయితే వస్తుంది 300కి. సో ఒకవేళ మరి రిటర్న్ వస్తుంటే నేను నా స్టాప్ లాస్ని తగ్గించుకుంటాను. సో ఇప్పుడు చూడండి, 1500 రూపీస్ దగ్గర ఉంది. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో నేను ఇక్కడ నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ అనేది చేసుకుంటాను. సో నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మార్కెట్ ఎంత అప్పు వెళ్ళినా 5 ఫైన్స్ అనేవి నేను ట్రైలింగ్ చేసుకుంటాను. లేదు అంటే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు 1900 దగ్గరికి వచ్చేసింది మార్కెట్. సో ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ చేస్తే నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటాను. సో 3000 వరకు వెళ్ళింది. సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను ఈ క్యాండిల్ క్లోజ్ అయితే జరుపుదామని. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయితే మూవ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను, బట్ క్యాండిల్ అక్కడ నుంచి రిజెక్షన్ ఎదుర్కొంటుంది. నేనైతే సేఫ్ జోన్లో ఉన్నాను, బట్ మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ వచ్చి కొట్టేస్తుందా లేదంటే నా టార్గెట్ ఇస్తుందా అంతే. సో 2800 వరకు ఉంది ఇప్పుడు, బట్ ఒకవేళ మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోతే జస్ట్ మనకు ఒక 1700 వస్తుంది. సో నేనైతే సేఫ్ జోన్లో ఉన్నాను. సో ఇప్పుడు చూడండి, క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ బ్రేక్ అయితే నేను చేంజ్ చేస్తాను.
కానీ క్యాండిల్ క్లోజ్ అవుతుందా లేదంటే రివర్స్ వస్తుందా, రెడ్ క్యాండిల్ పడింది. సో మనకి కొట్టేసిందండి, స్టాప్ లాస్ అయితే కొట్టేసింది. ఓకే, స్టాప్ లాస్ అయితే కొట్టేసింది. బిగ్ ప్రాఫిట్ అయితే మిస్ అయ్యాను. సో కొంచెం గ్రీడీకి వెళ్ళినట్టున్నాను. సో బిగ్ ప్రాఫిట్ అయితే మిస్ అయ్యానండి. సో 3200 వరకు అయితే వెళ్ళింది. బట్ నేను ఆ క్యాండిల్ బ్రేక్ చేస్తుందేమో అని వెయిట్ చేశాను. సో నా టార్గెట్ కోసం వెయిట్ చేశాను. బట్ ఇట్స్ ఓకే, నా స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయింది. సో నా స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయిందండి. సో మీకు చూపిస్తాను నేను ఎంత గెయిన్ చేశాను. సో 1860 రూపీస్ అయితే నేను ఈరోజు గెయిన్ చేయడం జరిగింది. సో 1860 రూపీస్ అయితే నేను ఈరోజు ప్రాఫిట్ చేశానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను 1860 రూపీస్ అయితే నేను ప్రాఫిట్ చేశాను. సో కొంచెం ఎర్లీగా రియాక్ట్ అయ్యి మూవ్ చేయాల్సింది స్టాప్ లాస్ని. సో ఆ క్యాండిల్ బ్రేక్ అవుతుంది అనుకున్నాను, కానీ అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని తొందరగా వచ్చేసింది. సో నా మిస్టేకే తీసుకోకపోవడం. చెప్పాను కదా, ఫోమోలో మనం నిన్న తప్పులు చేస్తుంటాము. సో మనకు వచ్చిన ప్రాఫిట్ని కూడా తీసుకోకుండా వెయిట్ చేస్తుంటాము గ్రీడీతో. సో నేను అదే చేశాను ఈరోజు. సో అందుకే నా మిస్టేక్స్ని కూడా మీకు ఓపెన్గా చెప్పేస్తున్నాను. సో మీరు నెక్స్ట్ టైం ఇలా వచ్చినప్పుడు చేయకోకుండా. ఓకే అండి, ఇప్పుడు నేను నా స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు మీకు స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మార్కెట్ ఈరోజు ఫ్లాట్గా అయితే ఓపెన్ అయింది. సో ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మనకి ఒక ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో నేను చెక్ చేసుకుంటాను కదా ప్రతిరోజు సిపిఆర్ ఫామ్ అయిందా లేదని. సో సిపిఆర్ వచ్చేసి మనకి సిపిఆర్ వైడ్ సిపిఆర్ అయితే ఫామ్ అయింది. ఆ తర్వాత నేను మనకి నిఫ్టీ డన్ చార్ట్లో నేను చెక్ చేసుకుంటాను. సో మనకి డన్ చార్ట్లో వచ్చేసి కెమెరిల్లా S3 ఫామ్ అయింది ఇన్సైడ్ సిపిఆర్లో. సో గమనించండి, కెమెరిల్లా S3 ఇన్సైడ్ సిపిఆర్లో ఫామ్ అయింది. సో నేను కెమెరిల్లా S3 ఫామ్ అయినప్పుడు ఇన్సైడ్ సిపిఆర్లో నేను బై ఆఫ్ సి ఆప్షన్ కోసం చూస్తాను అనమాట. సో నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో మనకి ఇక్కడ ఈ 20 SMA 50 SMA కూడా మనకి ప్యారలల్గా గ్యాప్ అనేది బాగా ఉందన్నమాట. సో నాకు ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది నేను సిఈ బై చేయడానికి. సో నాకు ఇప్పుడు నా ఎంట్రీ ఎక్కడ అని ఆలోచిస్తున్నప్పుడు సో నేను 25,050 కాల్ ఆప్షన్ అయితే రెడీగా ఉంచుకున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను యాక్చువల్లీ ఇక్కడే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో R3 కింద నేను స్టాప్ లాస్ని ప్లేస్ చేశాను. నా టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాను. బట్ ఇక్కడ ఏమైందంటే ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయ్యి సో నా లిమిట్ ఆర్డర్ అనేది యాక్టివేట్ కాలేదన్నమాట ఈ ఏరియాలో. సో ఈ లిమిట్ ఆర్డర్ అనేది యాక్టివేట్ కాకపోవడంతో సో ఒక బిగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అప్పుడు నా స్టాప్ లాస్ అనేది ఒకవేళ నేను ఇక్కడ ఎంటర్ అయ్యింటే నా స్టాప్ లాస్ అనేది హెవీగా ఉండేది. సో అందుకే నేను అవాయిడ్ చేశాను. సో నేను తర్వాత ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను. సో మళ్ళీ నేను ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను. అప్పుడు 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో సో నేను ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను. సో ఇక్కడ ఈ పాయింట్లో నేను చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కదా 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ నేను బై అనేది ప్లాన్ చేశాను. సో నాకు అప్పుడు స్టాప్ లాస్ వచ్చింది 13 పాయింట్స్. నేను ఇక్కడ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు నా టార్గెట్ వచ్చింది. సో నేను ఇక్కడ వరకు నా టార్గెట్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకున్నాను. బట్ మార్కెట్ మూవ్ అయింది. ఎప్పుడైతే నేను ఇక్కడ వెయిట్ చేశానో సో మళ్ళీ నేను ఇక్కడ వరకు పెట్టుకున్నా కదా టార్గెట్. బట్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి నా ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఇచ్చేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. సో ఒకవేళ ఇక్కడే ఉండింటే నేను ఇంకా గెయిన్ చేసేవాన్నేమో. బట్ మనకు వచ్చిన పాయింట్స్ని వదులుకోకూడదని నేను 1:1 దగ్గర అయితే పెట్టేసుకున్నాను. సో 1:2 కోసం ట్రై చేసినప్పుడు మార్కెట్ అక్కడి నుంచే రివర్స్ అయ్యి నా ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఇచ్చేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. సో 1800 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో చూశారు కదా, ఈరోజు వచ్చేసి నాకు కెమెరిల్లా S3 ఫామ్ అయింది కాబట్టి నేను సిఈ అనేది బై చేయడం జరిగింది. సో నేను 4 డేస్ నుంచి ప్రీవియస్ 4 డేస్ నుంచి చెప్తున్నాను కదా. సో కెమెరిల్లా S3 కానీ కెమెరిల్లా R3 కానీ ఇన్సైడ్ సిపిఆర్లో ఫామ్ అయినప్పుడు ఏ విధంగా బై చేయాలనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నా ట్రేడింగ్ స్టైల్ కనిపిస్తే, నా వీడియోస్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ స్ట్రాటజీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు యువర్ ఓన్. థ్యాంక్ యూ.